రేపు ఒకే ఒక్క రోజు ఓపిక పట్టండి. 16వ తేదీ తర్వాత మీ తలరాత అయితే మారపోతుంది. ఎందుకు అంటే ఈ రాశిల్లోకి అయితే సూర్య భగవానుడు ఎంటర్ అవ్వబోతూ ఉన్నాడు. అందుకనే ముందుగా కన్యా రాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల నుంచి సమస్యలన్నీ విముక్తి కలుగుతాయి. ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. ఏ పనిలోనైనా వీళ్ళు ఆశించినంతగా ఫలితాలు అయితే వస్తాయి. కొత్తగా స్థలాన్ని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. కొత్తగా ఆదాయాన్ని ఆర్జించేందుకు మార్గాలు వస్తాయి. సమాజంలో మీకు ప్రశంసలు లభించడంతో గౌరవం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి బలమైన మద్దతు దొరుకుతుంది. జీవితం భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే భార్య వైపు నుంచి మద్దతుగా బాగా ఉంటుంది. అత్తమామలు మంచి సపోర్ట్గా ఉంటారు. దాంపత్య జీవితంలో ఉన్నవాళ్ళు అందులోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ఈ రాశి వారు సంపద పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేందుకు అంతులేని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మీకు తిరుగుండదు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి కూడా డబ్బును పొదుపు చేయడానికి కొత్త మార్గాలు వస్తాయి. భవిష్యత్తులో రాబడి వచ్చేలాగా పెట్టుబడి పెడతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పనుల్లో ఎదుగుదల అనేది మంచిగా ఉంటుంది. ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో లేదంటే వీళ్ళు మాత్రమే తీర్థయాత్రలకు వెళ్తారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగతంగా బాగా మెరుగుపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 రాశులు అయితే రేపు ఒక్కరోజు ఓపిక పట్టండి. ఇంకా మీకు తిరిగే ఉండదు. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.